హాయ్ అండి. ఈరోజు నుంచి నేను పైథాన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. మనం క్విజెస్ ద్వారా పైథాన్ బాగా నేర్చుకుందాం, బాగా అర్థమవుతుంది మనకు. సో ఫస్ట్ వన్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాము. వేరియబుల్స్ ఫస్ట్ వన్. మనము వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాము? డేటాని స్టోర్ చేయడానికి వేరియబుల్స్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు పైథాన్. ఇక్కడ ఒక వేరియబుల్ని మనము క్రియేట్ చేసామన్నమాట, డేటాని స్టోర్ చేయడానికి. వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తాము? డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. వర్షన్ అని ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేద్దాము, 3.2. ఇందులో స్ట్రింగ్ డేటా టైప్ని మనము స్టోర్ చేసాము. ఇందులో ఫ్లోట్ డేటా టైప్ని మనము స్టోర్ చేసాము. దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ నేమ్, ప్రింట్ వర్షన్. సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ దీనికి ఏమొస్తుంది? పైథాన్ అండ్ వర్షన్ వచ్చి 3.2. అర్థమైందా? సో మనము వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, వేరియబుల్స్ ఆర్ ద కంటైనర్స్ టు స్టోర్ ద డేటా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్ అంటే ఏమో చూద్దాం. సెకండ్ వన్, డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే మనం ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాము. ఇప్పుడు స్ట్రింగ్ గురించి చూద్దాం. స్ట్రింగ్ str, ఇది స్ట్రింగ్ అనేది ఒక డేటా టైపు. మనము ఒక వేరియబుల్ని డిఫైన్ చేద్దాం. లాంగ్వేజ్ ఈక్వల్స్ టు పైథాన్. డబుల్ కోట్స్లో ఉండేదాన్ని స్ట్రింగ్ అని అంటాము. దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ లాంగ్వేజ్. సో ఇది స్ట్రింగ్ డేటా టైపు. మనం ఈ లాంగ్వేజ్ వేరియబుల్లో స్ట్రింగ్ డేటా టైప్ని స్టోర్ చేసాము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంటీజర్. ఇంటీజర్ ఇంట్. మనము ఒక వేరియబుల్ను క్రియేట్ చేద్దాము. ఏజ్ అనే దాంట్లో 25 అంటే ఇంటీజర్ని స్టోర్ చేసాము. ప్రింట్ ఏజ్ అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ డేటా టైప్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం. ఇది ఒక డేటా టైప్. ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్. నెక్స్ట్ వన్ ఫ్లోట్. ఫ్లోట్ అనేది డెసిమల్ పాయింట్స్. ఇది ఫ్లోట్ డేటా టైప్. ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ప్రైస్ మనకి ఎప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్లోనే ఉంటుంది. ప్రింట్ ప్రైస్. సో ఇది ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో ఫ్లోటింగ్ అంటే పాయింట్స్లో ఉంటుందన్నమాట డేటా. నెక్స్ట్ వన్ చూద్దాం. బూలియన్. దీన్ని మనం బూల్ అని అంటాము. బూల్ అనేది ఒక డేటా టైప్. ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఈజ్ ఆన్లైన్ ఈక్వల్స్ టు ట్రూ. ఇదొక వేరియబుల్. ఈజ్ ఆన్లైన్ అనేది వేరియబుల్. దీంట్లో మనము బూలియన్ డేటా టైప్ ట్రూ ఆర్ ఫాల్స్
బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ మనము ఈజ్ ఆన్లైన్ దీన్ని ప్రింట్ చేస్తే, ఈజ్ ఆన్లైన్ అని ప్రింట్ చేస్తే అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. బూలియన్ డేటా టైప్ని మనం ఇక్కడ వేరియబుల్లో క్రియేట్ చేసాము. ఇప్పుడు మనము క్విజ్ని చూద్దాము. మీకు క్విజ్ బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఈజీ అవుతుంది. సో వాట్ విల్ దిస్ ప్రింట్? ప్రింట్ టైప్ ట్రూ. ఇది మనకు అవుట్పుట్ ఏమిస్తుంది? ఆన్సర్ వచ్చేసి దీనికి బూల్. ఇది టైప్ ఏ టైపు? ట్రూ అనేది బూలియన్ డేటా టైప్. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బూలియన్ డేటా టైప్. సో దీన్ని మనము ఆన్సర్ బూల్ అని వస్తుంది. నెక్స్ట్ క్వెస్ చూద్దాము. ఈ క్విజ్లో ఒక వేరియబుల్ తీసుకుందాము, 1, 2, 3. ఓకేనా? y = x. సో ఇది ఎలా అంటే మనము ఇక్కడ 4 అనేది ఒక వాల్యూని ఈ లిస్ట్లోకి అపెండ్ చేయాలి. మనం ఎలా అపెండ్ చేస్తాం దాన్ని? x = 1, 2, 3, y = x. అప్పుడు y అనేది 4 అంటే y డాట్ అపెండ్ ఆఫ్ 4 ప్రింట్ x. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే 1, 2, 3, 4. ఈ లిస్ట్లోకి మనము 4 అనే వాల్యూని అపెండ్ చేసినాము. ఇప్పుడు అవుట్పుట్ ఇది వస్తుంది. ఓకేనా? వాట్ విల్ హ్యాపెన్ హియర్? సో మనం ఒక డిక్షనరీ తీసుకుందాము. డేటా = A1 B ట్రూ. దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ డేటా C. దీన్ని ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? గెస్ చేయండి. దీనికి అవుట్పుట్ కీ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే అసలు ఇక్కడ కీ అనేది లేదు. ఇది కీ, ఏ అనేది కీ, 1 అనేది వాల్యూ, బి అనేది కీ, 2 అనేది వాల్యూ. సో ఇక్కడ సి అనేది కీ లేకుంటే ఖచ్చితంగా కీ ఎర్రర్ వస్తుంది. సో కీ ఎర్రర్ త్రో చేస్తుంది ఇక్కడ. పైథాన్ థ్రోస్ key error when the key does not exist in the dictionary. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నేను మీకోసం మంచి మంచి పైథాన్ వీడియోస్ తీసుకొస్తాను మీరు బాగా నేర్చుకోవడానికి. నాట్ ఓన్లీ ఇన్ పైథాన్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా నేను వీడియోస్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.